పంజగుట్ట హిట్ అండ్ రన్ కేసును పోలీసు అధికారులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు రాహిల్ దేశం దాటడంతో అధికారులు సాయపడినట్టు తెలుస్తోంది. తాజాగా బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ ప్రేమ్ కుమార్ ను ఇవాళ నాంపల్లి హైకోర్టులో హాజరుపరచనున్నారు. సీఐతో పాటు మరో అనుచరుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పంజగుట్ట ప్రజాభవన్ దగ్గర యాక్సిడెంట్ తర్వాత రాహిల్ను పంజగుట్ట ఠాణాకు తరలించారు. ఆ తర్వాత ఈ కేసులో షకీల్ కుమారుడి స్థానంలో ఇంట్లో పని మనిషిని కేసులో చేర్చారు పోలీసులు. సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే కుమారుడు విదేశాలకు ఎగిరిపోయాడు. ఈ వ్యవహారంలో సీఐ, నైట్ డ్యూటీ ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్స్ పాత్ర ఉందని దర్యాప్తు చేపట్టారు పోలీసు అధికారులు. అలాగే మాజీ ఎమ్మెల్యే కుమారుడు రాత్రి కాల్స్ మాట్లాడిన స్నేహితులను ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రేమ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. రోడ్డు ప్రమాదం తర్వాత మాజీ ఎమ్మెల్యే కుమారుడు దేశం దాటడంలో సహకరించిన పోలీసు అధికారుల్లో బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు సీఐని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. విచారణ తర్వాత కూడా మరికొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.